హాయ్, దిస్ ఈజ్ విజయ్ శేఖర్. మీరు డిఎస్సిలో ఖరీఫ్, రబీ పంటల మధ్య బయాలజీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఖరీఫ్, రబీ పంటల్లో మనం ఒక్కదాని గురించి బాగా తెలుసుకుంటే ఆటోమేటిక్గా దాని గురించి మిగిలిన ఆన్సర్లు దాన్ని క్లిక్ చేసుకుని రావచ్చు. మీరు రబీ పంటల గురించి చూసుకుందాం. రబీ అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకునే దానికి రోమ్ అని గుర్తుపెట్టుకోండి. ROM అని గుర్తుపెట్టుకుంటారు. రోమ్, ROM అంటే రబీ పంట అక్టోబరు, మార్చ్. ఎప్పుడు లోపల ఉంటుంది? అక్టోబరు, మార్చ్ లోపల. అందుకే దీన్ని రోమ్ అంటారు. ర్యామ్ అలాగా రోమ్. సో రోమ్ అంటే అక్టోబరు, మార్చ్. అక్టోబర్ నుంచి మార్చి దాకా అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతా చలి. కాబట్టి అరబిక్లో రబీ అంటే అర్థం చలి అని అర్థం. ఏమర్థం? చలి. అయితే ఓకే, నాలుగు పంటలు ఏందో గుర్తుండాలి. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం రబియా, ఖరీఫా అని. సో ఇప్పుడు పంటలను ఎలా గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ ఇచ్చిన బుక్లో గోధుమలు, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసె గింజలు. దీన్ని చూడండి, లాస్ట్ ఇయర్ 2025లో కూడా ఈ బిట్స్ వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే ఏమా గోధుమల్ని గోధుమ చేస్తాం రోటీతో. గోధుమతో ఏం చేస్తాం? రోటీ. సో రోటీలో పప్పులు, బఠానాలు వేసుకుని తినాలి. చెప్తున్నాడు. రోటీల్లో ఏం కలుపుకొని? పప్పు ధాన్యాలు, బఠానీలు వేసుకొని కర్రీ వేసుకొని తినాలి. తర్వాత మనకు రబీ అంటే పూర్తి క్లారిటీ ఆన్సర్ వస్తుంది. మనం ఖరీఫ్ గురించి అస్సలు నేర్చుకోవాలి. ఇదే ఆన్సర్. అంటే రబీ అంటే అరబిక్లో ROM, రోమ్ అంటాం కాబట్టి అరబిక్లో చలి అని అర్థం. దీని పంటలను ఎలా గుర్తుపెట్టుకోవాలి? చపాతీని ఏం కలుపుకోవాలి? పప్పులు, బఠానీలు కర్రీ వేసుకొని తింటే అయిపోతుంది. సో ఇంతతో రబీ ఓవర్.